ఓం నమ శివాయ. హలో, ఏంటి పొద్దున్నే శివుడికి నీళ్ళు పోస్తా కనపడుతున్నాను అనుకుంటున్నారా? మొక్కున్నానండి. 108 బిందెలు నీళ్ళు పోస్తానని ఆ శివయ్యకి మొక్కున్నాను. ఆ మొక్కు అయితే తీర్చుకున్నాను. పొద్దున్నే వెళ్ళాము. బిందెలతోటి పోస్తే మళ్ళీ గుళ్ళో నీళ్ళని వేస్ట్ అవుతుందని తిడుతున్నారు. అందుకని గుండుతోటే పోస్తున్నాము. మొక్కు అయితే హ్యాపీగా తీరిపోయిందండి. 108 బిందెలు నీళ్ళు పోసాక మా వారు కూడా ఒక 5 బిందెలు పోస్తా అని చెప్పి ఒక 5 బిందెలు అయితే పోసారు. ఆ తర్వాత పంచామృతాలు తెప్పించి అభిషేకాలు చేసేసాను. చేసి శివయ్యకి అంతా పూలు అన్నీ పెట్టి బాగా రెడీ చేసేసాము. హ్యాపీ. మొక్కులు కోరుకోవడం సింపులే, కానీ అది చేసేటప్పుడు మటుకు ప్రతిదీ కష్టంగానే ఉంది. అసలు ఇన్ని ఆటంకాలు, ఇన్ని అడ్డాలు అన్నీ దాటుకొని అయితే మొక్కు అయితే తీర్చుకున్నాను. సంతోషంగా ఉంది. కానీ అసలు బిందుకి నా వల్ల కాలేదండి. అసలు అలిసిపోయాను. 70 బిందులు పోసాక ఇంకా అక్కడి నుంచి ఓపిక అంతా అయిపోయింది అసలు. కానీ చిన్నగా స్టార్ట్ చేసి పూర్తి అయితే చేసుకున్నాను. సంతోషంగా ఉంది. అన్నీ ఇంక చక్కగా అభిషేకాలు చేసేసుకొని ప్రశాంతంగా గుళ్ళు అయితే కూర్చున్నాము. మన వంతు మనం ఎన్ని చేసినా దేవుడి వంతు చేస్తేనే కదండి. ఈ గుడి అడ్రస్ వచ్చేసి గుంటూరులో నెహ్రూ నగర్లో అయ్యప్ప స్వామి గుడిలో ఉంటాడండి ఈ శివయ్య. అక్కడ అయ్యప్ప స్వామి ఎక్కువ ఫేమస్, ఎందుకంటే అక్కడ అందరు మాలలు అక్కడే వేస్తారు. అక్కడే ఈ శివయ్య ఉంటాడు. అక్కడైతే నీళ్ళు పోద్దామని అనుకున్నాము. అసలు ప్రశాంతంగా అండి, మన జోలు ఎవ్వరు రారు. హాయిగా ప్రశాంతంగా చుట్టూ చెట్లు, ప్రశాంతమైన గుడి. అసలు గుంటూరు వాళ్ళు అయితే ఒక్కసారి ఈ శివయ్య దగ్గరికి వెళ్ళి రండి, హ్యాపీగా దర్శనం చేసుకొని రండి. ఇంకేంటి, చూస్తున్నారు కదా శివయ్యని ఎంత హ్యాపీగా ఉన్నాడో. అసలు మన చేతులతో మనమే శివయ్యకి నీళ్ళు పోసుకొని అభిషేకాలు చేసుకొని అన్నీ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అందరూ ఫాలో చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మా పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఓం నమ శివాయ.